హాయ్ అందరికీ నమస్కారం. ఈ రోజు నేను మీకోసం ఒక అద్భుతమైన కొరియన్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాని తీసుకొచ్చాను. ఈ సినిమాలో ఒక పెద్ద రాబరీ జరుగుతుంది. అది కూడా కొన్ని కోట్ల రూపాయలు విలువైన రాబరీ అన్నమాట. బేసికల్ గా మీరు రాబరీ అంటే బంగారము లేకపోతే డబ్బు, అది కూడా కాకపోతే కాస్ట్లీ పెయింటింగ్ అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. కానీ ఇక్కడ మాత్రం ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ ఉన్న పెట్రోల్ ని దొంగతనం చేస్తారు. అది కూడా కొరియాలో జరిగిన సంఘటన అన్నమాట. ఇంక ఈ సినిమాలో ట్విస్టుల సంగతి చెప్పాల్సిన అవసరం లేదు. ట్విస్టులు వస్తూనే ఉంటాయి. సస్పెన్స్ మామూలుగా ఉండదు. ఇంతకీ సినిమా పేరు ఏంటంటే పైప్ లైన్. ఇక డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ ఇద్దరు లోకల్ రౌడీస్ ని చూపిస్తారనమాట. వాళ్ళు ఏంటంటే పెట్రోల్ దొంగతనం చేద్దాం అనుకుంటారు. బేసికల్ గా కొరియాలో ఏంటంటే మనలాగా ట్యాంకర్లు వచ్చేసి బంక్ లో ఫిల్ చేసి వెళ్ళిపోవు. వాళ్ళు ఏంటంటే అండర్ గ్రౌండ్ లో పైపులు బిగిస్తారనమాట. ఆ పైపుల ద్వారాగా వాళ్ళకి ఎక్కడ కావాలంటే అక్కడ పెట్రోల్ సరఫరా జరుగుతూ ఉంటుంది. అలాంటి పైప్ లో నుంచి పెట్రోల్ దొంగతనం చేద్దాం అని చెప్పేసి ఇద్దరు లోకల్ రౌడీస్ ఏం చేస్తారంటే పెట్రోల్ పైప్ కి డ్రిల్లింగ్ చేసి అందులో నుంచి పెట్రోల్ ని దొంగతనం చేసి ఒకరిని తీసుకొస్తారనమాట. వాడు కూడా నేను ఎరగదీస్తానని చెప్పేసి షర్ట్ ఇప్పేసి లోపలికి వెళ్ళి డ్రిల్లింగ్ చేస్తూ ఉంటాడు. కాకపోతే వాడికి సరిగా డ్రిల్లింగ్ చేయడం చేత కాక అందులో నుంచి పెట్రోల్ లీక్ అవుతూ ఉంటుంది. మరి ముఖ్యంగా డ్రిల్లింగ్ మిషన్ ఉన్న రాడ్ వెళ్లి గోడ కొట్టేసుకొని ఫైర్ జనరేట్ అవుతుంది. ఇంకేముంది, ఒక పెద్ద మంట వచ్చేస్తుంది అనమాట. ఆ ఇద్దరు లోకల్ రౌడీలు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఈ డ్రిల్లింగ్ చేసినప్పుడు కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. మొత్తం చెడగొట్టావు కదరా అని చెప్పేసి వాడిని పట్టుకొని పిచ్చ కొట్టు కొడతారు. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. బేసికల్ గా హీరో ఏంటంటే రాయల్ గా డ్రెస్ వేసుకొని తన వర్క్ షాప్ లో చక్కగా తన పని తాను చేసుకుంటూ హ్యాపీగా తన కారు వేసుకుని అక్కడి నుంచి బయటకు వచ్చేస్తాడు. కట్ చేస్తే మరోవైపు ఇంతకు ముందు ఒక పెద్ద ఫైర్ యాక్సిడెంట్ జరిగింది కదా, అక్కడికి ఇద్దరు పోలీసులు వస్తారు. అందులో ఒక అతను జూనియర్, ఒక అతను సీనియర్ పోలీస్ అనమాట. జూనియర్ పోలీస్ ఏమంటాడంటే, సార్ మనం 4 సంవత్సరాల క్రితం ఒక అరెస్ట్ చేశాం కదండి, మళ్ళీ వాడు ఇలా చేస్తున్నాడు, ఒకసారి అరెస్ట్ చేద్దామని చెప్పేసి అంటంతో సీనియర్ పోలీస్ ఏమంటాడంటే, ఇక్కడ ఇవన్నీ చెప్పాల్సింది ఎవడో నువ్వా నేనా, కాబట్టి నీ పని నువ్వు చూసుకో అని చెప్పేసి ఎంత చెప్పినా వినకుండా ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు. కట్ చేస్తే మరోవైపు హీరో వాళ్ళ ఫ్రెండ్ ని చూపిస్తారు. బేసికల్ గా హీరో వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి ఇంతకు ముందు రాపరేట్ చేద్దాం అనుకున్న ఆ లోకల్ రౌడీస్ వస్తారనమాట. వచ్చి మాకు డ్రిల్లింగ్ చేసేవాడు కావాలని చెప్పేసి అంటంతో వీళ్ళు ఒక ప్రైస్ చెప్తారనమాట. కానీ వాళ్ళు ఏమంటారంటే మేము అంత డబ్బులు ఇచ్చుకోలేము అని చెప్పేసి అంటారు. అందుకని హీరో వాళ్ళ ఫ్రెండ్ ఏం చేస్తాడంటే ఇంతకు ముందు డ్రిల్లింగ్ సరిగా చేయడం రాని వాడిని పంపిస్తాడనమాట హీరో ప్లేస్ లో. నిజం చెప్పాలంటే హీరో బాగా డ్రిల్లింగ్ చేస్తూ ఉంటాడు, పెట్రోల్ ని బాగా దొంగతనం చేస్తూ ఉంటాడు. ఇదిలా ఉంటే అక్కడికి పోలీసులు వస్తారనమాట. వచ్చేసి వీళ్ళని వాచ్ చేస్తూ ఉంటారు. దాంతో హీరోకి ఏం అర్థం కాదు. ఆ తర్వాత హీరో వాళ్ళ ఫ్రెండ్ జరిగింది మొత్తం చెప్తాడు. దాంతో హీరో కోపం వచ్చేసి నువ్వు మామూలుడు కాదురా అని చెప్పేసి హీరో తన ఫ్రెండ్ ని తిడతాడు. అందులోను మిర్రర్ లో వీళ్ళకి పోలీసులు కనిపిస్తారు. ఇద్దరు వీళ్ళు ఏంటి ఎక్కడికి వచ్చి వెతుకుతున్నారని చెప్పి అంటంతో ఏమో నిన్న ఫైర్ యాక్సిడెంట్ జరిగింది కదా, ఒకవేళ వాళ్ళు మనల్ని అనుమానిస్తున్నారేమో అని చెప్పేసి అంటంతో చూసావా నేను చేయలేదు, అందులో పంపించింది ఒక పొరతక్కువని, ఇప్పుడు వాడి వల్ల నా దగ్గరకు వచ్చారు చూడు వీళ్ళు అని చెప్పేసి పాపం వీళ్ళే వెళ్లి పోలీసులు మీట్ అవుతారు. ఎవరండి మీరు అని చెప్పేసి వాళ్ళేమో తెలియనట్టు యాక్టింగ్ చేస్తుంటారు అనమాట. ఆ తర్వాత మళ్ళీ చూడు బాబు మేము పోలీసులమే, నేను ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది, అందులోనూ పెట్రోల్ దొంగతనం చేశారు అక్కడ, కాబట్టి మాకు మీ మీద డౌట్ ఉందని చెప్పేసి అంటంతో మేము ఎందుకు చేస్తామండి, మేము ఆ పనిలో బిజీగా ఉంటాయని చెప్పేసి అంటంతో ఆ పోలీస్ ఏమంటాడంటే లేదు లేదు నిన్న జరిగిన ఫైర్ యాక్సిడెంట్ లో ఒక అతనికి కాలు కాలిపోయింది, కాబట్టి నువ్వు కూడా నీ కాలు చూపిస్తే అసలు నువ్వు అక్కడ ఉన్నావో లేదో తెలుస్తుందని చెప్పేసి అంటంతో హీరో అలాగే హీరో వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు కాలు చూపిస్తారు. దాంతో పోలీసులు కూడా సరే అని చెప్పేసి అక్కడ నుంచి వచ్చేస్తారు. కాకపోతే జూనియర్ పోలీస్ కి ఏంటంటే డౌట్ అనమాట, వీళ్ళు దీన్ని ఇంతటితో ఆపరని చెప్పేసి ఆ సీనియర్ పోలీస్ దగ్గరికి వెళ్ళి సార్ ఈ కేసును కనుక మీరు నాకు అప్పచెప్పారనుకోండి ఖచ్చితంగా నేను పట్టుకుంటానండి, వాళ్ళు ఇంతటితో ఆపరండి, కంటిన్యూస్ గా దొంగతనాలు కంటిన్యూ చేస్తారని చెప్పేసి అంటంతో నువ్వు నీ పని చేసుకుంటావా నేను నా పని చేసుకుంటాను, మరి ఓవర్ యాక్టింగ్ చేస్తాను అని చెప్పేసి సీనియర్ పోలీసు జూనియర్ పోలీసుని తిట్టి అక్కడి నుంచి పంపించేస్తాడు. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరో ఏం చేస్తాడంటే ఇంతకు ముందు లోకల్ రౌడీస్ ఒక ప్లాన్ వేశారు కదా, అక్కడ ఏంటి ఫ్లాప్ అయిపోయింది కదా ప్లాన్, దాంతో వాళ్ళని వెళ్ళి మీట్ అవుతాడు. చూడండి ఎవడో గొట్టంగాడు తక్కువ డబ్బులకు పని చేస్తా అన్నాడని చెప్పేసి మీ పని తీసుకెళ్ళి చేతులు పెట్టారు, కాకపోతే వాడు ఏం చేశాడు చూడండి, కాబట్టి మీరు నాకు ఎంత డబ్బులు ఇస్తే చేస్తా అని చెప్పేసి అంటంతో వాళ్ళు కూడా బాబు నువ్వు కోరిన డబ్బులు ఇస్తాం చేయి బాబు అని చెప్పేసి అంటంతో హీరో కూడా సరే అని చెప్పేసి రెడీ అవుతాడు. ఆ తర్వాత పక్కన ఒక టైమర్ ఆన్ చేసుకుంటాడు. మరి ముఖ్యంగా డ్రిల్లింగ్ కూడా చేయడం స్టార్ట్ చేస్తాడు. బేసికల్ గా పైప్ మందం ఏంటంటే 10 mm ఉందనుకోండి, మనోడు 9 mm కట్ చేస్తాడు అనమాట. ఆ తర్వాత వాళ్ళు ఏమంటారంటే ఆ 1 mm కూడా కట్ చేయవే బాబు అని చెప్పేసి అంటారు. కానీ హీరో ఏమంటాడంటే అదేనండి టెక్నిక్, పైప్ లో వచ్చే ఆ ఫోర్స్ కి ఆ 1 mm ఓపెన్ అయిపోతుంది, మరీ ముఖ్యంగా వాళ్ళు అక్కడ ఆన్ చేసిన తర్వాత ఇక్కడికే పెట్రోల్ రావడానికి 3 minutes టైం పడుతుంది, కరెక్ట్ టైమింగ్ లో చేస్తేనే పని వర్కౌట్ అవుతుందని చెప్పేసి అంటంతో వాళ్ళు కూడా అవునా అంటారు. ఆ తర్వాత నిజంగానే పెట్రోల్ వస్తుంది. వచ్చిన తర్వాత ఆ 1 mm దానంతరకు అదే పగిలిపోతుంది. వీళ్ళకి లీటర్ల కొద్ది పెట్రోల్ వచ్చేస్తుంది అనమాట. ఇదంతా చూసిన తర్వాత వాళ్ళు స్టన్ అయిపోతారు. వెంటనే హీరోకి డబ్బులు ఇస్తారు. హీరో కూడా సరేనండి నేను వెళ్తున్నాను బాయ్ అని చెప్పేసి అంటాడు. కానీ వాళ్ళు ఏమంటారంటే లేదు లేదు బాబు మాకు పై అధికారి ఒక అతను ఉన్నాడు, బాగా డబ్బున్న అతను బిజినెస్ మ్యాన్,
నువ్వు వెళ్ళి అతను మీట్ అవ్వు, అతనికి నీ అవసరం ఉందని చెప్పేసి అనడంతో హీరో కూడా సరే అని చెప్పేసి ఆ బిజినెస్ మ్యాన్ ని మీట్ అవుతాడు. బేసికల్ గా బిజినెస్ మ్యాన్ ఏంటంటే క్రూడ్ ఆయిల్ ని రీఫైన్ చేసే కంపెనీ ఒకటి పెట్టాడనమాట. అందులోను హీరోకి మనోడిచ్చే టాస్క్ ఏంటంటే పెట్రోల్ రిజర్వేర్ నుంచి రకరకాల ప్లేసులకి పైప్ లైన్ ద్వారాగా పెట్రోల్ పంపిస్తూ ఉంటారు. అందులోను రకరకాల సిటీలకి వెళ్తూ ఉంటుంది. అలా 2 సిటీలకి వెళ్లే పైప్ లైన్లు పక్కనే ఉన్నాయి. వాటికి నువ్వు హోల్ పెట్టి పెట్రోల్ మాకు ఇస్తే సరిపోద్దని చెప్పేసి అంటంతో హీరో స్టన్ అవుతాడు. నాన్న ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ఎంత పెట్రోల్ వచ్చేది తెలుసా, దాన్ని స్టోర్ చేయడానికి చాలా కష్టం అని చెప్పేసి అంటంతో అప్పుడు బిజినెస్ మ్యాన్ ఏమంటాడంటే నేను ట్యాంకర్ లో స్టోర్ చేయట్లేదు, చూడు దూరంగా ఒక వాటర్ ప్లాంట్ ఉంది కదా, ఒక పెద్ద వాటర్ ట్యాంకే ఉంది కదా, అందులో మనం స్టోర్ చేస్తామని చెప్పేసి అంటంతో హీరో స్టన్ అయిపోతాడు. అందులో స్టోర్ చేసిన తర్వాత అక్కడి నుంచి నేను ట్యాంకర్ల ద్వారా తీసుకెళ్తానని చెప్పేసి అంటాడు. హీరో కూడా సరే చేస్తాను, అంత బాగానే ఉంది, కాకపోతే కొంచెం రిస్క్ అని చెప్పేసి అంటంతో ఓకే నీకు ఇంత డబ్బులు ఇస్తానని చెప్పేసి అంటాడు. కానీ హీరో ఏమంటాడంటే నువ్వు ఇచ్చే డబ్బులు సరిపోవు నాన్న, అందులో నాకు టీం కావాలని చెప్పేసి అంటంతో ఆ బిజినెస్ మ్యాన్ కూడా సరే అని చెప్పేసి హీరో ఇచ్చిన డీల్ ఒప్పుకుంటాడు. హీరోకి 3 అపాయింట్ చేస్తాడనమాట. అందులో బాగా వయసు అయిపోయిన ఒక అతను ఉంటాడు అనమాట. అతను మనం పెద్దనని పిలుచుకుందాము. అందులోను ఈ సినిమా స్టార్టింగ్ లో హీరో ప్లేస్ లో వెళ్లి పెంట చేశాడు కదా ఒక అతను కూడా ఉంటాడు. బేసికల్ గా అతను వెల్డర్ అనమాట. మనం ఇతను వెల్డర్ అని చెప్పి పిలుచుకున్నాము. ఇంకొక అతను ఏంటంటే కొంచెం లావుగా ఉంటాడు. అతను టనల్ తవ్వుతూ ఉంటాడు. అంతేకాకుండా వీళ్ళ 3తో పాటు ఒక అమ్మాయి కూడా ఉంటుంది. ఆ అమ్మాయి మన కథలో హీరోను. బేసికల్ గా వీళ్ళు హోల్స్ పెట్టాల్సిన ఆ పైపులు ఏంటంటే ఒక హోటల్ కింద ఉంటాయి అనమాట. 2 కలిసిపోయి అందులోను ఈ బిజినెస్ మ్యాన్ ఏం చేస్తాడంటే ఆ హోటల్ ని లీజుకి తీసుకుంటాడు. వీళ్ళు ఏంటంటే లోపల అండర్ గ్రౌండ్ కి వెళ్ళి పని చేసుకుంటూ ఉండాలి. మరోవైపు మన కథలో హీరోయిన్ మాత్రం పైన రిసెప్షన్ లో ఉంటూ పోలీసులు గానీ లేకపోతే ఎవరన్నా అనుమానాస్పదంగా ఉన్న వాళ్ళు వస్తే మాత్రం వీళ్ళకి సిగ్నల్ ఇస్తుంది. వీళ్ళేమో పని ఆపి సైలెంట్ గా ఉండాలి. అందులోని బిజినెస్ మ్యాన్ వీళ్ళతో ఏమంటాడంటే మీరు గానీ పని మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతే మాత్రం నాకు డబ్బులు ఇవ్వాలి, మరి ముఖ్యంగా పని అయిపోయేంత వరకు ఎవరు బయటికి వెళ్ళకూడదు, హోటల్లోనే ఉండాలని చెప్పేసి అంటంతో వాళ్ళు కూడా సరే అని చెప్పేసి హోటల్కి వెళ్తారు. అందులోను వీళ్ళు తవ్వాల్సిన ప్లేస్ కి వెళ్తారు, అంటే టనల్ తవ్వాల్సిన ప్లేస్ కి వెళ్తారు. అందులోను వీళ్ళు తవ్వాల్సిన టనల్ పక్కనే సెప్టిక్ ట్యాంక్ టనల్ ఉంటుంది అనమాట. దాంతో వీళ్ళకి పనే ఉంటుంది. వీళ్ళు ఏంటంటే మన పని మనం కానిద్దాం అని చెప్పేసి అంటారు. అదే సమయంలో పెద్ద ఏమంటాడంటే చూడు బాబు, నేను చాలా సంవత్సరాల నుంచి అండర్ గ్రౌండ్ కన్స్ట్రక్షన్ లో పనిచేస్తూ ఉన్నాను. అసలు అండర్ గ్రౌండ్ లో ఎక్కడ ఈత ఉందో నాకు బాగా తెలుసు, కాబట్టి మనం ఒక 10 అడుగుల అవతల నుంచి తవ్వటం మొదలు పెడదాం అని చెప్పేసి అంటంతో హీరో కూడా సరే అంటాడు. ఇంకేముంది బండోడు సుత్తు పట్టుకుని వచ్చేసి గోడలు పగలు కొట్టేస్తూ ఉంటాడు. కట్ చేస్తే మరోవైపు బిజినెస్ మ్యాన్ దగ్గరికి తన పిఏ వస్తాడనమాట. బేసికల్ గా వీళ్ళ కంపెనీ చాలా లాస్ లో ఉంటుంది. అందులోను వీళ్ళు ఏంటంటే చాలా దగ్గర అప్పులు చేశారు. వాళ్ళందరూ అప్పులు అడుగుతూ ఉంటారు. కరెక్ట్ గా అదే సమయంలో బ్యాంకు లోన్ ఇస్తుంది అనమాట. ఆ లోన్ అమౌంట్ తో ఏ అప్పు తీర్చమంటారండి అని చెప్పేసి అంటంతో బిజినెస్ మ్యాన్ ఏమంటాడంటే అర్జెంట్ గా నువ్వు పెట్రోల్ కొనని చెప్పేసి అంటాడు. సరే ఏమైందండి మీకు పెట్రోల్ కొనమంటున్నారు, మనకి చాలా అప్పులు ఉన్నాయండి, కంపెనీ లాస్ లో ఉందని చెప్పేసి అంటంతో నువ్వు నోరు మూసుకొని నేను చెప్పిన మాట వినని చెప్పేసి అంటంతో పాపం ఆయన కూడా సరే అని చెప్పేసి మళ్ళీ పెట్రోల్ కొంటూనే ఉంటాడు. కట్ చేస్తే మరోవైపు వీళ్ళు టనల్ తవ్వుతూనే ఉంటారు. అలా తవ్వేటప్పుడు ఈ వెల్డర్ గడి కోపం వచ్చేసి ఇప్పుడు ఏంటి నువ్వు చెప్తే నేను చేయాలని చెప్పేసి హీరో మీద సీరియస్ అవుతాడు. దాంతో హీరో ఏమంటాడంటే ఒరే బుర్తకు కూడా నీకు ఈ సినిమా స్టార్టింగ్ లో నా పేరు చెప్పుకొని ఒక పని వచ్చింది, ఆ పని చేయడం చేత కాక మళ్ళీ నువ్వు ఇక్కడికి వచ్చి నాకే ఎదురు చెప్తున్నావా, నీకు పని చేయడం చేత కాదు, అందులో నేను చెప్పింది వినటం చేత కాదు, నువ్వు ఏది చెప్పినా సరే ఇక్కడ నేనే బాసు, నువ్వు నేను చెప్పింది చేయాలని చెప్పేసి అంటంతో ఆ వెల్డర్ గడికి కూడా చిరాకు వచ్చేసి సరే నా కర్మ అని చెప్పేసి పని చేస్తూ ఉంటాడు. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ అడ్వాన్సులు తీసుకున్నారనమాట, వాటి కోసమైనా పని చేయాలని చెప్పేసి పని చేస్తూ ఉంటారు. కట్ చేస్తే మరోవైపు జూనియర్ పోలీసుని చూపిస్తారు. మనోడు ఏంటంటే అసలు రెస్ట్ తీసుకోవడం అనమాట. ఎక్కడెక్కడ పెట్రోల్ దొంగతనం జరిగే అవకాశం ఉందో అక్కడికి వెళ్ళి మొత్తం చెక్ చేస్తూ ఉంటాడు. అలా చెక్ చేసే ప్రాసెస్ లో ఇంతకు ముందు హీరో లోకల్ రౌడీస్ కి ఒక దొంగతనం చేసి పెట్టాడు కదా, ఆ స్పాట్ ని కనిపెడతాడు. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరో వాళ్ళ టీం అని చూపిస్తారు. వాళ్ళు ఏంటంటే టనల్ దవ్వే ప్రాసెస్ లో వాళ్ళకి ఒక కొండ ఎదురు వస్తుంది. ఆ కొండను గడ్డపారుతోనో లేకపోతే పారతోనో పగలగొట్టారు కదా, అందుకని డ్రిల్లింగ్ మిషన్ కావాలని చెప్పి అంటారు. ఇప్పుడు డ్రిల్లింగ్ మిషన్ ఆన్ చేస్తే పైన ఉన్న వాళ్ళకి సౌండ్ వస్తుంది. దాంతో హీరో ఏమంటాడంటే బాబు వెల్డరు, నువ్వు పైకి వెళ్ళి ప్రశాంతంగా పాట పెట్టి డాన్స్ చేస్తూ ఉండు, మేము ఇక్కడ పని చేస్తూ ఉంటాం, 2 కవర్ అయిపోతాయి అని చెప్పేసి అంటంతో మనోడు కూడా పైకి వెళ్ళి శుభ్రంగా డాన్స్ చేస్తూ ఉంటాడు పాట పెట్టుకొని. కరెక్ట్ గా అదే సమయంలో ఈ హోటల్ కి జూనియర్ పోలీసు ఆ తర్వాత జూనియర్ పోలీస్ కి అసిస్టెంట్ ఇద్దరు కలిసి వస్తారనమాట. వచ్చిన తర్వాత ఈ హోటల్ మీద నాకు డౌట్ ఉందని చెప్పేసి అంటూ ఉంటాడు. దాంతో హీరోయిన్ కి భయం వేసి కింద వాళ్ళకి అలారం బటన్ ప్రెస్ చేస్తుంది. కాకపోతే కింద అలారం ఆన్ అవుదనమాట. వాళ్ళేమో విపరీతంగా డ్రిల్లింగ్ మిషన్ తో పని చేస్తూ ఉంటారు. మరోవైపు మన కథలో హీరోయిన్ భయపడిపోతూ ఉంటుంది. అందులోను ఆ జూనియర్ పోలీస్ అయితే కింద వెల్డర్ గా డాన్స్ చేస్తున్నాడు కదా అక్కడికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళినా సరే ఆ డ్రిల్లింగ్ మిషన్ సౌండ్ వస్తూ ఉంటుంది అనమాట. దాంతో హీరోయిన్ కి భయం వేసి వెంటనే హీరో దగ్గర ఒక వాకి డాకి ఉంటుంది అనమాట. దాంట్లో తనకు చెప్తుంది. అయినా సరే మనోడు వినిపించుకోడు, ఎందుకంటే డ్రిల్లింగ్ మిషన్ ఆన్ లో ఉంది కదా. సడన్ గా హీరోకి ఏంటంటే ఒక డౌట్ వస్తుంది అనమాట. గాగాగని చెప్పేసి వాకి డాకి దగ్గరకు వస్తాడు. వస్తేనేమో ఏ ఇన్ఫర్మేషన్ ఉండదు అనమాట. సర్లే అని చెప్పేసి వాళ్ళ పని వాళ్ళు మళ్ళీ చేసుకుంటూ ఉంటారు. కరెక్ట్ గా అదే సమయంలో ఆ జూనియర్ పోలీస్ గడి కిందకు వస్తాడు. వాళ్ళు ఏమో పని చేస్తూ ఉంటారు. ఏం చేస్తున్నారు ఇక్కడ మీరు అని చెప్పేసి అంటంతో హీరో చాలా తెలివిగా ఏమంటాడంటే
పక్కనే ఒక సెప్టిక్ ట్యాంక్ టనల్ ఉంది కదా, దాన్ని బాగు చేస్తామని చెప్పేసి అబద్ధం చెప్తాడు. అందులోను వీళ్ళు తవ్విన టనల్ కి ఒక పెద్ద బీరువా అడ్డు పెడతారు. దాంతో ఆ పోలీసు కూడా ఎటువంటి డౌట్ రాదన్నమాట. అక్కడి నుంచి పైకి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే కిందకు వచ్చేసి అలారం వైర్ ని సెట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఎందుకంటే పైన తాను బటన్ ప్రెస్ చేస్తే కింద మోగాలి కదా, అందుకని. అదే సమయంలో మన కథలో హీరో ఆ తర్వాత మిగతా వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు తవ్విన టనల్ కి పెద్ద బీరువా అడ్డు పెట్టారు కదా, దాన్ని తీసుకొచ్చే ప్రాసెస్ లో అనుకోకుండా అది హెవీ వెయిట్ ఉండడం వల్ల కింద పడుతుంది. దాంతో కింద టనల్ ఏంటంటే మట్టి మొత్తం కుప్పలు కుప్పలుగా కింద ఊడిపడిపోతుంది అనమాట. అక్కడ వైర్ కనెక్షన్ ఇస్తున్న హీరోయిన్ ఆ తర్వాత బండోడు లోపల చిక్కుకుపోతారు. ఇదంతా చూసిన తర్వాత వెల్డర్ గడ ఏమంటాడంటే ఇంక అయిపోయింది, మనం ఏమి చేయలేము ఇక్కడ, అందులో వాళ్ళు కూడా చనిపోయినట్టు అని చెప్పేసి అంటంతో ఆ పెద్దానికి కోపం వచ్చేసి మీరు ఆగండి అని చెప్పేసి వెళ్లి మట్టి మొత్తం తీసి వాళ్ళిద్దరిని కాపాడతాడు. కట్ చేస్తే మరోవైపు జూనియర్ పోలిని చూపిస్తారు. మనోడు ఏమంటాడంటే నేను ఎప్పుడో చెప్పాను కదా ఈ ఒక్క టనలే కాదండి ఇంకా చాలా ఉంటాయి అని చెప్పేసి హీరో ఇంతకు ముందు దొంగతనం చేసిన స్పాట్ ని చూపిస్తూ మనం చాలా చోట్ల వెతకాలని చెప్పేసి అంటాడు. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం హీరో వాళ్ళ టీం చూపిస్తారు. వాళ్ళు చక్కగా భోజనం చేస్తారు. అందులోనూ ఆ పెద్ద ఇద్దరు ప్రాణాలు కాపాడాడు కదా, ఆయన మీద అందరికి ఒక పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది అనమాట. ప్రశాంతంగా వెళ్ళి ఎవరి గదిలో వాళ్ళు పడుకుంటారు. కానీ సడన్ గా సౌండ్ వస్తుంది అనమాట, అలారం మోగిన సౌండ్. అందులోనూ అలారం ఎందుకు మోగుతుందంటే ఈ నలుగురిలో ఎవరైనా తప్పించుకోవాలని ట్రై చేస్తే మాత్రం అలారం మోగుతుంది. ఎవరు తప్పించుకుంటున్నారు అని చెప్పేసి చూస్తే తప్పించుకునేది ఎవరో కాదు వెల్డర్ గాడు. అందులోను వాడి డబ్బు మరి ముఖ్యంగా బండోడుకు డబ్బులు ఇచ్చారు కదా, ఆ డబ్బులు తీసుకుని పారిపోతూ ఉంటాడు. వెంటనే హీరో కోపం వచ్చేసి పిచ్చ కుటురు కొడతాడు. ఏం చేస్తున్నారు నువ్వు అని చెప్పేసి అంటంతో పాపం వెల్డర్ కూడా తన ప్రాబ్లం చెప్తాడు అనమాట. తన కొడుకు హాస్పిటల్లో ఉన్నాడని, వాడి ట్రీట్మెంట్ కోసం వెళ్తున్నాడని చెప్పేసి అంటంతో నీకేమైనా పిచ్చి పట్టిందారా, ఇప్పుడు గనక మనం బయటకు వెళ్తే మనం బిజినెస్ మ్యాన్ కి డబ్బులు కట్టాలని చెప్పేసి అంటంతో ఎవరు చూస్తారండి అని చెప్పేసి అంటే హీరోయిన్ మాత్రం వీళ్ళు ఏం చేస్తున్నారని చెప్పేసి చూస్తూ ఉంటుంది అనమాట. ఎందుకంటే హీరోయిన్ దగ్గర సీసీ కెమెరాలు ఉంటాయి. సరే ఎవరికి చెప్పొద్దని చెప్దామని చెప్పేసి హీరో అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడికి బిజినెస్ మ్యాన్ వచ్చేస్తాడు. ఎందుకంటే అతనికి లైవ్ వెళ్తుంది అనమాట. మొత్తానికి మీరు ఇచ్చిన మాట తప్పారమ్మా, మీరు నాకు ఇవ్వాల్సిన డబ్బులు డబుల్ చేసి ఇవ్వండి అని చెప్పేసి అంటంతో హీరో ఏమంటాడంటే సార్ ఆల్మోస్ట్ 80% పని అయిపోయిందండి, మా 5గురిలో ఒకడు తప్పు చేశాడని చెప్పేసి మిగతా 4గురికి శిక్ష వేస్తారు మీరు, కాబట్టి ప్రశాంతంగా ఉండండి అని క్షమించేసి అవతల పడేయండి, ఇక 20% పని పూర్తి చేసి మీ సరుకు మీ చేతిలో పెట్టేస్తానని చెప్పేసి అంటంతో బిజినెస్ మ్యాన్ కూడా సరే అంటాడు. కాకపోతే వెల్డర్ ని తీసుకెళ్లి పిచ్చ టార్చర్ చేస్తాడు అనమాట. అందులోని వెల్డర్ మాత్రం సార్ నన్ను ఏం చేయొద్దండి, మీరు ఏం చెప్తే చేస్తానని చెప్పేసి కాళ్ళు పట్టుకుని బతినాడుతూ ఉంటాడు. దాంతో బిజినెస్ మ్యాన్ కూడా అవునా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరో వాళ్ళ గ్యాంగ్ ఏంటంటే మొత్తం టనల్ తవ్వుకుంటూ ఉంటారు. కరెక్ట్ గా అదే సమయంలో వీళ్ళు ఎక్కడైతే టనల్ తవ్వుతున్నారో దానిపైన పోలీసులు చెక్ చేస్తూ ఉంటారు అనమాట. అది కూడా మెటల్ డిటెక్టర్లు పెట్టి ఎక్కడెక్కడ తవ్వే ఛాన్స్ ఉందో మొత్తం వెతుకుతూ ఉంటారు. ఇదంతా చూసిన హీరోయిన్ ఏం చేసిందంటే కింద వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అనమాట. పైన పోలీసులు చెక్ చేస్తున్నారు, కింద మీరేం తవ్వుతున్నారు, మెటల్ డిటెక్టర్ లో మీరు యూజ్ చేసే మెటల్ కనుక వాళ్ళకి డిటెక్ట్ అయిందనుకో ఖచ్చితంగా వస్తారని చెప్పేసి అంటంతో హీరో నెత్తి నోరు కొట్టుకుంటాడు. వీళ్ళెవర్రా బాబు అని చెప్పేసి అన్ని చదువుకొని పారిపోదాం అని చెప్పేసి ప్రిపేర్ అవుతూ ఉంటారు. మరోవైపు పోలీసులకి మెటల్ డిటెక్ట్ అవుతుంది అనమాట. అంటే కింద వీళ్ళు డ్రిల్లింగ్ మెషిన్ సుత్తి సానా మొత్తం యూజ్ చేస్తున్నారు కదా, అది డిటెక్ట్ అయిన వెంటనే వాళ్ళు ఏం చేస్తారంటే జేసీబీతో తవ్వటం స్టార్ట్ చేస్తారు. మరోవైపు లోపల ఉన్న మన కథలో హీరో వాళ్ళ టీం మొత్తం పారిపోతుంది కానీ హీరో మాత్రం తన వాచ్ ఎక్కడుందని చెప్పేసి వెతుక్కుంటూ ఉంటాడు. ఎందుకంటే అది కాస్ట్లీ వాచ్ అనమాట. దాంతో తాను వాచ్ తీసుకుని పరిగెత్తుకుంటూ వచ్చే గ్యాప్ లో పైన జేసీబీతో తవ్వే ప్రాసెస్ లో అక్కడ ఒక గ్యాస్ పైప్ ఉంటుంది అనమాట. దాన్ని వాళ్ళు జేసీబీతో కొడతారు. పోలీసులు ఏమనుకుంటారంటే వారిని ఈ గ్యాస్ పైప్ వల్ల మెటల్ డిటెక్ట్ అయిందని చెప్పేసి తవ్వటం ఆపేస్తారు. కాకపోతే అది కాస్త కొంచెం కిందకు వచ్చేసి హీరో మీద పడిపోయి అక్కడ గ్యాస్ మొత్తం లీక్ అయిపోతూ ఉంటుంది. దాంతో హీరో అక్కడే కింద పడిపోతాడు. తానేంటంటే ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టంగా ఉంటుంది అనమాట. అయినా సరే పెద్దాన్ని మాత్రం పరిగెత్తుకుంటూ వచ్చేసి మొహానికి మాస్క్ కట్టేసుకొని హీరోని కాపాడి అక్కడి నుంచి బయటకు తీసుకొస్తాడు. అందులో తనకు బాగా దెబ్బ తగిలింది కదా, ఆ దెబ్బకి కట్టు కడతాడు. అప్పుడు హీరోతో ఏమంటాడంటే నేను మిమ్మల్ని అడగాలనుకోవట్లేదు, కాకపోతే నా పరిస్థితి అలా ఉంది, నేను ఇక్కడికి రావడానికి ఈ డబ్బులకి కక్కుర్తిపడి పని చేయడానికి కారణం నా భార్య హాస్పిటల్లో ఉంది, తనకు క్యాన్సర్, ట్రీట్మెంట్ కనుక ఇవ్వకపోతే తను చనిపోతుంది, నేను వెళ్ళి తనకు డబ్బులు ఇచ్చేసి మళ్ళీ తిరిగి వస్తా అని చెప్పేసి అంటంతో హీరో మాత్రం అస్సలు కుదరదని చెప్పేసి అంటాడు. కాకపోతే హీరోయిన్ కి మాత్రం బాధ అనిపిస్తుంది. కానీ హీరో అలా ఎందుకు అన్నాడంటే వీళ్ళని సీసీ కెమెరాలో బిజినెస్ మ్యాన్ గడు చూస్తున్నాడు కాబట్టి అలా అన్నాడు. అందులోనే సాయంత్రం పూట హీరో అలాగే ఆ పెద్ద ఏం చేస్తారంటే మనం వెళ్దామండి హాస్పిటల్ అని చెప్పేసి కింద సెప్టిక్ ట్యాంక్ టనల్ ఉంది కదా దాన్ని తవ్వుతూ ఉంటారనమాట. దాని ద్వారా తప్పించుకుందాం అని చెప్పేసి మరి సీసీ కెమెరాలో ఫుటేజ్ కనిపించింది కదా అని చెప్పి అడిగితే హీరోయిన్ ఏం చేస్తుందంటే ఆ బిజినెస్ మ్యాన్ గడికి వేరే ఫుటేజ్ టెలికాస్ట్ అయ్యేలా చేస్తుంది అనమాట. దాంతో వీళ్ళు తప్పించుకున్న వాళ్ళకి కనిపించదు. అదే సమయంలో వీళ్ళిద్దరు తప్పించుకుని వెళ్దామని చూసే సమయానికి కరెక్ట్ గా అక్కడికి వెల్డర్ గడు వస్తాడు. ఏమయ్యా ఆ పెద్ద అయితే బయట పంపిస్తావుగా నన్ను పంపించవా, నాకు కూడా కాలికి బాగా దెబ్బ తగిలింది, నేను కూడా హాస్పిటల్లో చూపించుకోవాలని చెప్పేసి అంటంతో ఇక చేసేదేం లేక ముగ్గురు అక్కడి నుంచి తప్పించుకుని బయటకు వస్తారు. వచ్చిన తర్వాత ఆ పెద్ద ఇంటికి వెళ్ళి చూస్తే తన భార్య ఆల్రెడీ చనిపోయి ఉంటుంది అనమాట. దాంతో ఆయన ఎంతగానో బాధపడతాడు. అందులోని వెల్డర్
వెల్డర్ ఏమంటాడంటే సరే నా కాలు బాగా నొప్పిగా ఉంది, నేను హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటా అని చెప్పేసి అంటంతో సరే వెళ్ళి తొందరగా వచ్చి అని చెప్పేసి హీరో అంటాడు. బేసికలీ ఇక్కడ ఒక కథలో హైలైట్ విషయం ఏంటంటే వీళ్ళు బయటికి వెళ్ళిన విషయం బిజినెస్ మ్యాన్ కి తెలిసిపోయింది. అందులోను ఈ వెల్డర్ గాడే ఆ బిజినెస్ మ్యాన్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఎందుకంటే ఇంతకు ముందు చంపాలనుకున్న వాడు కూడా చంపకుండా ఎందుకు వదిలేశాడంటే లోపల ఏం జరుగుతుందో ప్రతిదీ నువ్వు నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పేసి అంటే ఆ బిజినెస్ మ్యాన్ కి ఇన్ఫార్మర్ గా పనిచేస్తూ ఉన్నాడు. అది సంగతి. ఇదిలా ఉంటే మరోవైపు జూనియర్ పోలీస్ కి ఒక ఆవిడ కంప్లైంట్ ఇస్తుంది అనమాట, మా ఇంటి ముందు మట్టి పోసి వెళ్ళిపోయారని చెప్పేసి. దాంతో జూనియర్ పోలీస్ కూడా వచ్చి చూస్తే ఈ మట్టి ఏంటి కొంచెం తేడా ఉందని చెప్పేసి అందులో ఇంతకు ముందు వెళ్ళిన హోటల్ దగ్గర ఉండే మట్టిలా ఉందని చెప్పేసి డౌట్ వచ్చేసి ఒకవేళ అక్కడ టనల్ దవుతున్నారని చెప్పేసి ఈ జూనియర్ పోలీస్ కి డౌట్ వచ్చేసి అక్కడికి బయలుదేరి వెళ్తాడు. మరోవైపు మన కథలో హీరో ఆ తర్వాత పెద్ద ఆయన ఏం చేస్తారంటే వీళ్ళేంటి సెప్టిక్ ట్యాంక్ టనల్ ద్వారా బయటకు వచ్చారు కదా, దాంట్లో నుంచి లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ విలన్ గడి మనుషులు ఉంటారు, అంటే ఆ బిజినెస్ మ్యాన్ గడి మనుషులు ఉంటారు అనమాట. వాడేమంటాడంటే నువ్వు ఆల్రెడీ మాట తప్పావు ఒకసారి, మళ్ళీ రెండోసారి కూడా ఎలా తప్పావు అని చెప్పేసి అంటంతో హీరో కోపం వచ్చేసి ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ఇక్కడ పని జరుగుతుందా లేదా అని మాత్రమే చూడు, మేము బయటకు వెళ్తే ఏంటి లోపలికి వస్తే ఏంటి అని చెప్పేసి అసలు నువ్వెవడరా మమ్మల్ని క్వశ్చన్ చేయడానికి అని చెప్పేసి అంటంతో బిజినెస్ మ్యాన్ గడి కోపం వచ్చేసి ముసలాయన్ని అంటే ఆ పెద్ద ఆయన్ని కాల్చి అవతల పడేస్తాడు. ఆ తర్వాత బండోని కూడా కాలుస్తాడు, కాకపోతే భుజాన్ని తగులుతుంది. వెంటనే హీరోని కూడా కాల్ చేస్తాడు. కట్ చేస్తే మరోవైపు అక్కడికి వచ్చిన జూనియర్ పోలీస్ కి ఏంటంటే లోపల గన్ సౌండ్ వినిపిస్తుంది అనమాట. దాంతో వాళ్ళు సైరన్ మోగించుకుంటూ వస్తారు. ఇది విన్న తర్వాత బిజినెస్ మ్యాన్ గడు అక్కడ నుంచి పారిపోతాడు. ఇంకేముంది మన కథలో హీరో వాళ్ళందరూ పారిపోవాలి కదా, అసలు హీరోకి బుల్లెట్ తగలేదన్నమాట. ఎందుకంటే తన దగ్గర ఒక కాస్ట్లీ వాచ్ ఉంది కదా, ఆ వాచ్ కి బుల్లెట్ తగలటం వల్ల హీరోకి ఏం కాలేదు. ఆ తర్వాత హీరో ఏంటంటే పాపం పెద్ద డెడ్ బాడీ అక్కడే వదిలేసి మిగతా ముగ్గురు అంటే హీరోయిన్ ఆ తర్వాత బండోడు వీళ్ళ ముగ్గురు అక్కడ నుంచి పారిపోతారు. పారిపోయి చివరికి వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తాడు. ఆ ఫ్రెండ్ గడికి బిజినెస్ మ్యాన్ ఫోన్ చేస్తాడు అనమాట, మొత్తానికి నీకేం కాలేదు గట్టుడు అని చెప్పేసి, చూడు ఇప్పుడు దాకా మీరు తవ్విన ప్లేస్ లో పోలీసులు వచ్చేసారు, ఇప్పుడు అక్కడ పెట్రోల్ దొంగతనం చేయడం అనేది కుదరని పని, కాబట్టి వేరే స్పాట్ చూసుకో బంగారం, నువ్వు గనక పెట్రోల్ దొంగతనం చేసి నాకు ఇవ్వకపోతే మీరు ఎక్కడికి వెళ్ళినా మిమ్మల్ని చంపేస్తానని చెప్పేసి అంటంతో హీరో కూడా చేసేది లేక సరే ఆలోచిస్తానని చెప్పేసి కాల్ కట్ చేస్తాడు. కట్ చేస్తే మరోవైపు బిజినెస్ మ్యాన్ ఏం చేస్తాడంటే హాస్పిటల్లో ఉన్న వెల్డర్ గాడికి మెసేజ్ పంపిస్తాడు, మొత్తం ప్లాన్ కొలాప్స్ అయిపోయింది, మళ్ళీ ఫ్రెష్ గా స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి నువ్వు కూడా అలర్ట్ గా ఉండని చెప్పేసి, ఒకవేళ హీరో గారి నీ దగ్గరకు వస్తే నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వని చెప్పేసి మెసేజ్ చేస్తాడు. దాంతో వెల్డర్ కూడా సరే అంటాడు. అదే సమయంలో ఈ సినిమా స్టార్టింగ్ లో ఒక చోట మనోడు ఎలగబెట్టాడు కదా, పైపుకు హోల్ చేయబోయి పెద్ద మంటలే వచ్చినాయి. ఆ కేసు ఇన్వెస్టిగేషన్ లో భాగంగా పోలీసులు ఇక్కడికి వచ్చేస్తారు. దాంతో వెల్డర్ గడి వెనకాల పడుతూ ఉంటారు. ఈ వెల్డర్ గడిని తప్పించుకొని పారిపోదాం అని చెప్పేసి బయటకు వస్తే సడన్ గా హీరో వచ్చేసి వెల్డర్ గాడిని కాపాడతాడు. అందులోని హీరో వెల్డర్ గాడితో జరిగింది మొత్తం చెప్తాడనమాట. చూడు ఇంతకు ముందు మనకి టైం బాగా ఉంది, అందులోను మనం ప్రశాంతంగా పని చేసుకోవచ్చు, ఈసారి సమయం చాలా తక్కువగా ఉంది, మనం ముందు దొంగతనం చేయాలని చెప్పేసి వీళ్ళందరూ కలిసి మళ్ళీ ఒక ప్లాన్ వేసి మెటల్ డిటెక్టర్లతో ఆ వాటర్ ట్యాంకర్ చుట్టుపక్కల పరిసరాల్లో ఎక్కడెక్కడ పెట్రోల్ పైపులు ఉన్నాయని చెప్పేసి వెతుకుతూ ఉంటారు. చూస్తే వీళ్ళకి అనుకూలంగా 2 పైపులు తగులుతాయి అనమాట. ఇంకేముంది మనం ఇక్కడ దొంగతనం చేద్దామని చెప్పేసి మెంటల్ గా ఫిక్స్ అయిపోతారు. ఆ తర్వాత బిజినెస్ మ్యాన్ గాడిని ఒక బ్రిడ్జి మీద కలిసి వాళ్ళ అవతల వైపు వీడి అవతల వైపు ఉంటాడు అనమాట. ఆడికి ఫోన్ చేసి జరిగింది మొత్తం చెప్తారు. చూడు బంగారం మేము పని చేస్తున్నాము, కానీ ఇంతకు ముందు దానికన్నా ఇప్పుడు అమౌంట్ ఎక్కువ కావాలి, అమౌంట్ రెడీ చేసుకో అని చెప్పేసి వీళ్ళు పని మొదలు పెడతారు. అందులోనూ వీళ్ళు టనల్ తవ్వుకోవడానికి వీలుగా ఒక పెద్ద హోల్ చేస్తారనమాట. ఆ హోల్ ఎవరికి కనిపించకుండా దాని మీద కంటైనర్ పెడతారు. ఇంకేముంది లోపల దిగి ఏ వైపుకు హోల్ పెట్టాలని చెప్పేసి ప్లాన్ వేసుకుని చూసుకుంటూ ఉంటారు. అంతేకాకుండా హీరో కూడా వాళ్ళకి మొత్తం ప్లాన్ చెప్తాడనమాట. ఇక్కడ మొత్తం 3 పైపులు ఉన్నాయి, ఒకటి వాటర్ వెళ్లే పైపు, 2 పెట్రోల్ వెళ్లే పైపు. వాటర్ వెళ్లే పైపుకి 2 పెట్రోల్ వెళ్లే పైపుల్ని కనెక్ట్ చేస్తే వాటర్ ట్యాంక్ లోకి వాటర్ బదులుగా పెట్రోల్ వెళ్తుందని చెప్పేసి అంటంతో అక్కడే ఉన్న వెల్డర్ గాడు ఏంటంటే మీరు మాట్లాడుకుంటుంటే నాకు చిన్న పని ఉందని చెప్పేసి బయటకు వెళ్తాడు. హీరోకి డౌట్ వస్తుంది, ఈడేంటి ఇక్కడ మాట్లాడుకుంటుంటే బయటకు వెళ్తున్నా అని చెప్పేసి అన్నాడని చెప్పేసి హీరో వాడికి తెలియకుండా వాడిని ఫాలో అవుతాడు. అప్పుడు బిజినెస్ మ్యాన్ మనిషితో మాట్లాడుతూ ఉంటాడు అనమాట. దాంతో హీరోకి అర్థమైపోతుంది మొత్తానికి ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం వాళ్ళకి చేరేస్తున్నాడని చెప్పేసి. కాకపోతే అదే సమయంలో అక్కడికి జూనియర్ పోలీసు ఆ తర్వాత జూనియర్ పోలీస్ అసిస్టెంట్లు వాళ్ళటుగా వెళ్తూ ఉంటారనమాట. ఒకవేళ వాళ్ళు ఇక్కడికి వస్తే ఉన్న ప్లాన్ మొత్తం పాడైపోతుందని చెప్పేసి హీరో వాళ్ళని కావాలని చెప్పేసి డైవర్ట్ చేస్తాడు. ఆ తర్వాత వాళ్ళని వేరే చోటుకు డైవర్ట్ చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చేసి పని మొదలు పెడతాడు. కానీ 2 పైపులకి ఒకేసారి హోల్ వేస్తే పని జరగదన్నమాట. వీళ్ళకు ఉంది కేవలం 2 అంటే 2 నిమిషాలు మాత్రమే. దాంతో హీరోయిన్ ఏం చేస్తుందంటే వాటర్ ప్రెషర్ పంపించే ఒక సిస్టమ్ ని హ్యాక్ చేస్తుంది. దాంతో 5 నిమిషాలు వర్క్ డిలే అవుతుంది అనమాట. అంటే వాళ్ళు పెట్రోల్ పంపించే ప్రాసెస్ కొంచెం డిలే అవుతుంది. దాంతో వీళ్ళిద్దరు కలిసి చక్కగా హోల్ పెట్టడం స్టార్ట్ చేస్తారు. కానీ పోలీసులు ఏం చేస్తారంటే వీళ్ళు ఎక్కడైతే హోల్ పెడుతున్నారో అక్కడికి ఆల్మోస్ట్ రీచ్ అయిపోతారు. దాంతో హీరోయిన్ ఏం చేస్తుందంటే మళ్ళీ వాళ్ళని డైవర్ట్ చేస్తుంది అనమాట. ఆ తర్వాత హీరో అలాగే వీళ్ళిద్దరు కలిసి ఆ పైపులకి హోల్ పెడతారు, ప్రెషర్ చెక్ చేస్తాడు. హీరో మొత్తానికి ఇక్కడ నుంచి పెట్రోల్ అక్కడ వాటర్ ట్యాంక్ లో పడేలా చేస్తాడు. అందులోనూ వాటర్ ట్యాంక్ దగ్గర బిజినెస్ మ్యాన్
మ్యాన్ గాడు అయితే ట్యాంకర్లతో వెయిట్ చేస్తూ ఉంటాడు. చూస్తే అక్కడ పెట్రోల్ వస్తూ ఉంటుంది. ఇంకేముంది, బిజినెస్ మ్యాన్ గాడు పండగ చేసుకుంటూ ఉంటాడు. హీరో కూడా ఫోన్ చేసి అంతా ఓకే కదా అని చెప్పేసి అంటాడు. అంతా ఓకే అని చెప్పేసి అంటాడు. కానీ హీరో మాత్రం పెట్రోల్ ని ఆఫ్ చేస్తాడు. ఏమైంది ఆఫ్ చేసావని చెప్పేసి అంటంతో, డబ్బులు ఈ బంగారం, డబ్బులు ఇస్తేనే కదా పెట్రోల్ వచ్చేదని చెప్పేసి అంటంతో, వారా నీ డబ్బులు తగలయ్యా, నువ్వు ఉండు వస్తున్నానని చెప్పేసి హీరో చెప్తాడు. దాంతో హీరో కూడా రిలాక్స్ అవుతాడు, కొంచెం బయటికి వెళ్తాడు. కానీ ఈ గ్యాప్ లో వెల్డర్ గడు ఏం చేస్తాడంటే ఈ పెట్రోల్ ని ఆన్ చేసి, సార్ నేను ఉన్నాను కదా, అంతా చూసుకుంటాను, పెట్రోల్ వస్తుంది చూడండి, కాకపోతే ఏదైనా చేయండి సార్ నా కోసం అని చెప్పేసి అంటాడు. ఇదంతా చూసిన తర్వాత హీరో వచ్చి వెల్డర్ గారిని ఒక్క తనుదంతాడు. దాంతో మనోడు ఎగిరి అవతల పడతాడు అనమాట. అప్పుడు హీరో ఆ బిజినెస్ మ్యాన్ తో ఏమంటాడంటే వీడియో కాల్లో, నువ్వు వాడు చేసిన యాషాలు చాలు గానీ ముందు డబ్బు సెటిల్ చేయని చెప్పేసి అంటంతో, సరే సరే అని చెప్పేసి బిజినెస్ మ్యాన్ అంటాడు. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరో ఏం చేస్తాడంటే ఆ వెల్డర్ గారిని పట్టుకొని కొట్టి, అసలు నీకు బుద్ధుందారా, చూడు ఈ బ్యాగ్ నుండి డబ్బులు అని చెప్పేసి డబ్బులు చూపిస్తాడు. ఈ డబ్బులు ఎవరో తెలుసా, ఆ పెద్ద ఆయనవరా, ఆయన చనిపోయే ముందు నాతో ఏం చెప్పాడు తెలుసా, పాపం వెల్డర్ గాడి కొడుకు ఆరోగ్యం బాగోలేదంట కదా, ఈ డబ్బులు కూడా వాడికి ఇచ్చేయని చెప్పేసి అన్నాడు రా, అలాంటి మనిషిని చంపిన ఆ బిజినెస్ మ్యాన్ గాడికి నువ్వు హెల్ప్ చేస్తావు అని చెప్పేసి అనడంతో వెల్డర్ భయంకరంగా ఏడుస్తూ ఉంటాడు. అలా కొంత సమయం గడిచిన తర్వాత హీరో హీరోయిన్ ఆ బండోడు మొత్తం బయట వెయిట్ చేస్తుంటారు అనమాట. ఎందుకంటే బిజినెస్ మ్యాన్ గారు డబ్బులు తీసుకొస్తాడని. ఆడు కూడా డబ్బులు తీసుకొస్తాడు. బట్ తీసుకొచ్చిన తర్వాత హీరో ఏం చేస్తాడంటే బిజినెస్ మ్యాన్ కి ప్రతిదీ చూపించాలని చెప్పేసి కింద అండర్ గ్రౌండ్ తీసుకెళ్లి మొత్తం చెప్తుంటాడు అనమాట. అంతేకాకుండా వెల్డర్ కాళ్ళు చేతులు కట్టి కూడా పడేస్తాడు. కాకపోతే బిజినెస్ మ్యాన్ ఏమంటాడంటే అంతా అయిపోయింది కదా అని చెప్పేసి అంటూ ఉంటాడు. కానీ ఆ బిజినెస్ మ్యాన్ గడి మనుషులు లోపలికి వచ్చేస్తూ ఉంటారు. దాంతో హీరో ఏమంటాడంటే నేను గెస్ కొట్టాను, నువ్వు అనుకున్నంత మంచుడు కాదు, డబ్బులు ఇచ్చేసి నీ పని నువ్వు చేసుకున్న టైప్ కాదని చెప్పేసి అంటాడు. ఈ గ్యాప్ లో వెల్డర్ ఏం చేస్తాడంటే వాళ్ళ మనుషుల మీద అటాక్ చేస్తాడు అనమాట. ఓ పెద్ద గొడవే జరిగిపోతూ ఉంటుంది బిజినెస్ మ్యాన్ మనుషులకి వీళ్ళకి. ఈ గ్యాప్ లో బండోడు ఏం చేస్తాడంటే ఆ బిజినెస్ మ్యాన్ కూడా ఒక ట్రక్ లో డబ్బులు తీసుకొస్తాడు అనమాట. ఆ డబ్బులు తీసుకొని అక్కడ నుంచి పారిపోతాడు. ఇదిలా ఉంటే లోపల టనల్ లో పెద్ద గొడవ జరుగుతుంటుంది కదా, అక్కడికి జూనియర్ పోలీస్ వస్తాడు. బేసికల్ గా హీరోని కావాలని పిలిచాడు అనమాట. ఎందుకంటే ఇదంతా చేస్తుంది ఆ బిజినెస్ మ్యాన్ గడ్ అని చెప్పేసి పట్టించాలని చెప్పేసి. ఇంకేముంది, హీడేసారి మొత్తం చేసిందని చెప్పేసి పట్టించేసి ఆ తర్వాత వాళ్ళ మనుషుల కోసం బయటికి వెళ్ళి చూస్తే ఆ బిజినెస్ మ్యాన్ గడి మనుషులు వచ్చేసి హీరో వాళ్ళ గ్యాంగ్ మొత్తాన్ని పట్టేసుకుంటారు. అందులోనూ వాళ్ళందరినీ మళ్ళీ తీసుకెళ్లి టనల్ లో కాళ్ళు చేతులు కట్టేస్తారు. ఆ తర్వాత బిజినెస్ మ్యాన్ గడ్ హీరో దగ్గరకు వచ్చి ఎంత ప్లాన్ వేశారా ఎరా వెల్డర్ గా, నువ్వు కూడా అని చెప్పేసి వీళ్ళందరినీ పట్టుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే వెల్డర్ గారి దగ్గర బిజినెస్ మ్యాన్ సంబంధించిన ఫోన్ ఉందన్నమాట. దాంట్లో GPS ట్రాకర్ ఉంది. దాంతో వీళ్ళు ఎక్కడికి వెళ్లారో తెలుసుకుని పట్టుకున్నాడు. అంతేకాకుండా నేను ఇప్పుడు ఈ టనల్ ని, మరీ ముఖ్యంగా ఇప్పుడు ఆ వాటర్ ట్యాంక్ ని, అందులోని దాని వెనకాల ఉన్న పెట్రోల్ రిజర్వాయర్ ని పేల్ చేస్తా అని చెప్పేసి అంటంతో హీరోకి ఏం అర్థం కాదు. ఒరే ఇప్పుడు దాకా నువ్వు పెట్రోల్ మొత్తం కలెక్ట్ చేసింది ఎందుకు అని చెప్పేసి అంటంతో, ఇక్కడే ఉందిరా బిజినెస్ మ్యాన్ మైండ్, నీకు అర్థం కావట్లేదు, మన దగ్గర పెట్రోల్ చాలా తక్కువ ధరకే దొరుకుతుంది, కానీ మొత్తాన్ని నాశనం చేస్తే నా దగ్గర ఉన్న పెట్రోల్ మాత్రం రేట్ ఎక్కువైపోతుంది, నేను 2-3 రోజుల్లో కోటీశ్వరుని అయిపోతా అని చెప్పేసి అంటంతో హీరో స్టన్ అయిపోతాడు. అందులోను అరే అక్కడ చాలా మంది చనిపోతారు కదా అప్పుడు అని చెప్పేసి అంటంతో, ఎవడు ఎలా చేస్తే నాకెందుకు, దాని చుట్టూ ఉన్న వాళ్ళు చేస్తే నాకెందుకు, అందులోని ఇక్కడ నువ్వు కూడా చనిపోతావు, మరి ముఖ్యంగా పోలీసులు ఏమనుకుంటారు తెలుసా, నువ్వు పెట్రోల్ దొంగతనం చేస్తావు, ఇక్కడికి వచ్చావు, ఆ తర్వాత ఇక్కడే చనిపోవు అని చెప్పేసి కేసు కొట్టేస్తారు. అదిరా సంగతి అని చెప్పేసి బిజినెస్ మ్యాన్ నాకు బాంబు పేల్చే టైం అయిపోతుందని చెప్పేసి దూరంగా వెళ్లి బాంబు పేల్చాలి కదా ఇక్కడ, అందుకని మనోడు అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతాడు. బట్ ఈ గ్యాప్ లో మన కథలో హీరో ఏం చేస్తాడంటే పక్కనే ఒక చిన్నపాటి గ్యాస్ ఉంటుంది అనమాట, అక్కడ ఒక లైట్ వచ్చేలా చేసి తన కట్లకు నిప్పంటుకునేలా చేసి వాటిని తెంచేసుకొని ఎలాగోలా మనోడు బయటపడతాడు, అందరినీ బయటపడేలా చేస్తాడు. ఆ తర్వాత వీళ్ళ దగ్గర సెట్ చేసిన బాంబును తీసుకొని పరిగెత్తి వాళ్ళని పైకి పంపించేసి మనోడు నీళ్ళలోకి దూకేస్తాడు. పైన వాళ్ళు సేఫ్ గా ఉంటారు. అందులోని హీరో నీళ్ళలో దూకటం వల్ల బాంబు పేలినా కూడా తనకి ఎటువంటి ఎఫెక్ట్ కాదనమాట. ఆ తర్వాత బిజినెస్ మ్యాన్ ఏం చేస్తాడంటే వాటర్ ట్యాంక్ ని పేల్చేస్తాడు. దాంతో అందరు భయపడతారనమాట, ఎందుకంటే దాని నిండా పెట్రోల్ ఉంది కదా. కానీ అది పేలిన తర్వాత దాంట్లోంచి నీళ్లు వస్తూ ఉంటాయి. చుట్టుపక్కల ఎవ్వరికి ఏం కాదనమాట. విలన్ గాడు అంటే ఈ బిజినెస్ మ్యాన్ కూడా స్టన్ అయిపోతాడు. మరోవైపు పోలీస్ కూడా ఏం అర్థం కాదనమాట ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి, ఎందుకంటే పోలీస్ కూడా హీరో వాళ్ళ మనిషే కదా. అప్పుడు హీరో ఒక భయంకరమైన ట్విస్ట్ రివీల్ చేస్తాడు. అదేంటంటే వీళ్ళు ఏదైతే వాటర్ ట్యాంకర్ లోకి పంపిస్తున్నారు పెట్రోల్ ని, దానికంటే ఒక పైప్ ఉంటుంది కదా వాటర్ కి, ఆ వాటర్ లోంచి మళ్ళీ దానికి వాటరే పంపించాడు, పెట్రోల్ ని ఆఫ్ చేశాడు. ఈ విషయం కాస్త విలన్ గడికి తెలియదు అనమాట ఇది జరిగిన సంగతి. ఇదంతా తెలుసుకున్న తర్వాత ఆ విలన్ గడికి మైండ్ బ్లాక్ అయిపోయి డైరెక్ట్ గా హీరో ఉన్న ప్లేస్ కు వస్తాడు. వచ్చిన తర్వాత ఒక పెద్ద ఫైటే జరుగుతుంది. ఆల్మోస్ట్ విలన్ గడి గ్యాంగ్ మొత్తం అయిపోతుంది అనమాట. లాస్ట్ లో హీరో ఏంటంటే విలన్ గాడిని చంపైపోతాడు. కానీ జూనియర్ పోలీస్ వచ్చేసి నీకెందుకయ్యా శ్రమ, మళ్ళీ వాడిని చంపి నువ్వు జైలుకి ఎందుకు వెళ్తావు అని చెప్పేసి అందరిని తీసుకెళ్లి జైల్లో వేస్తాడు. హీరో వాళ్ళని కూడా జైల్లో వేస్తాడు. కాకపోతే వీళ్ళు ఏంటంటే విలన్ గాడి దగ్గర పనిచేశారు కాబట్టి 1 సంవత్సరం శిక్ష వేస్తారు. ఆ తర్వాత వీళ్ళు బయటకు వచ్చేసి వీళ్ళంటే ఒక వర్క్ షాప్ పెట్టుకొని సెప్టిక్ ట్యాంక్ టనల్ని వీళ్ళు ఏంటంటే మళ్ళీ తవ్వడం స్టార్ట్ చేస్తారు. అక్కడికి వచ్చిన జూనియర్ పోలీస్ చూసి ఏమయ్యా కొంప తీసి మళ్ళీ మీరు పెట్రోల్ ట్యాంక్ ఏం తవ్వట్లేదు కదా అని చెప్పేసి అంటంతో
లేదండి బాబు అని చెప్పేసి మా పని మేము చేసుకోవాలి అటు జరగండి అని చెప్పేసి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియో ఎండ్ సెక్షన్ లో మీకోసం ఇంకొక 2 అద్భుతమైన క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను పించేసి పెట్టాను. వాటిని కూడా చూడండి, అస్సలు మిస్ అవ్వకండి. ఇంకా లాస్ట్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే, ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.